ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. దీన్నే ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణ వరకు జరిగే మార్గ మధ్యము ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి. వైష్ణవాలయాలో గల ఉత్తర ద్వారం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించింది. ఉత్తర ద్వారము గుండా ఆ స్వామివారిని దర్శించుకున్న ఎడల సకల భోగాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై 3,00,00,000 దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ యొక్క ఏకాదశి 3,00,00,000 ఏకాదశులతో సమానమై పవిత్రను